ఫలితాలు కూడా వస్తున్నాయి కాబట్టి వీటిని ఎర్లీ ట్రెండ్స్గా కూడా చూడలేము. ఆల్మోస్ట్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే వాతావరణం కనపడుతుంది. ఏంటి మీ రియాక్షన్? ఎర్లీ ట్రెండ్స్ ఆ ట్రెండ్స్ అనేవి ఉండవండి పాలిటిక్స్ లో. ట్రెండ్స్ ఎలా స్టార్ట్ అయితే అలాగే ముగుస్తాయి. మేము గెలిచినప్పుడు కూడా అలాగే ప్రారంభమై అలాగే ముగిశాయి. ఇప్పుడేదో వైసీపీకి చివరిలో గెలుస్తుంది, మధ్యాహ్నం గెలుస్తుంది, సాయంత్రం గెలుస్తుంది అని చెప్పేటటువంటి పరిస్థితి నేను చేయను. నేను చాలా నిర్మోహమాటంగా ఉంటాను, నిర్మోహమాటంగా మాట్లాడతాను. ఇద్దరు దుర్మార్గులు, ఇద్దరు అక్రమార్కులు. ఇద్దరు దుర్మార్గులు, ఇద్దరు అక్రమార్కులు. ఇందాక ఎవరో సార్ చెబుతున్నారు ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు నాయుడును నరేంద్ర మోడీల గురించి, ప్రజాస్వామ్యం గురించి ఆయన సమర్థిస్తూ మాట్లాడుతుంటే నాకు హాస్యం, కాస్త నవ్వు వచ్చింది, బాధ కూడా కలిగింది. ప్రజాస్వామ్యాన్ని హననం చేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగనీయకుండా చేసిందే వాళ్ళిద్దరు. ఆ అక్రమార్కులు ఇద్దరు ఎవరంటే నెంబర్ 1 నరేంద్ర మోడీ, నెంబర్ 2 చంద్రబాబు నాయుడు. ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఆంధ్రప్రదేశ్ లో లేనటువంటి ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పద్ధతులను ఇంపోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే ఇది దేశంలో లేనటువంటి రూల్స్ ని ఇది పోస్టల్ బ్యాలెట్ లో ఇక్కడ మాత్రమే ఇంపోజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఒక ఎమ్మెల్యేని, రోజా అనేటటువంటి ఒక ఎమ్మెల్యేకి శాసనసభలో ప్రవేశానికి అవకాశం ఇచ్చినా గాని ఆవిడ వెంటాడి మా పిడుగురాళ్ళ దగ్గర, మా పేరెచ్చర్ల దగ్గరే పాపం కారు దిగి పారిపోయింది పరిస్థితి. అవును, అప్పుడు అలా చేశారు కాబట్టి తెలుగుదేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నాకు ఆ నవ్వు వస్తుంది. కాదు, అప్పుడు అలా చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా అలాగే బిహేవ్ చేశారని తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట. ఇప్పుడు నేనేమంటున్నానంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోలా. జగన్మోహన్ రెడ్డి గారు కొంత కార్యకర్తలు వేరు, పార్టీ వేరు. కార్యకర్తలు, పార్టీ ఒక ఎత్తు, ప్రభుత్వం ఒక ఎత్తు అనే విషయాన్ని విస్మరించాడు. ప్రభుత్వంలో మనం పనులు చేసుకుంటా పోతే చాలు, ప్రజలే మనకు ఓట్లేస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రచారాన్నే ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రచారం చేసుకోవడంలో వైఎస్ఆర్ పూర్తిగా విఫలమైంది. ఉదాహరణకి ఉద్దానంలో శాశ్వత పరిష్కారం చూపించిందేమో వైఎస్ఆర్సీపీ, కేవలం డయాలసిస్ సెంటర్స్ పెట్టిందేమో చంద్రబాబు నాయుడు. ఉద్దానం సమస్యను పరిష్కరించిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడే ఇప్పుడు జనంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇంత చేసి కూడా జనంలో లేడు. ఏంటంటే వాళ్ళు సంక్షేమం అంటూ డబ్బులు పంచి పెడుతున్నాడు, అభివృద్ధి లేదంటూ వాళ్ళు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. ఇతను వస్తే ఏదో చేస్తాడని చెప్పేసి అనుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించవలసిందే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పునఃసమీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే మానవీయ కోణాన్ని ప్రదర్శించాలి. తన కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు, పని చేసిన వాళ్ళకి తను ఏ రకంగా రెస్పాండ్ అవ్వగలిగాను, వాళ్ళని ఏ విధంగా దగ్గరకు తీసుకోగలిగాను. ఉదాహరణకి మాగుంట శ్రీనివాసరెడ్డి చివరి క్షణం వరకు తన టికెట్ కోసం బ్రతిలాడుకొని, బామాలు ఉడుకొని, వెంటబడి చేసినా గానీ అతన్ని దూరంగా నెట్టేసిన పరిస్థితి కావచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరి తాను తన భార్యకు సీట్ అడిగితే నేను ఇవ్వను పొమ్మని చెప్పేసి నెట్టేసినటువంటి ధోరణి కానివ్వండి, ఎదుటి వాళ్ళకి వనరులే కాకుండా అభ్యర్థులను కూడా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల అప్పనంగా కూటమికి అధికారాన్ని అప్పచెప్పారు అనేది నా అభిప్రాయం. సో జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత చర్యలు పెద్ద మాట. జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత చర్యలు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కృష్ణాంజనేయులు గారు కూడా నాతోటి మాట్లాడటం జరిగింది. సార్ తొలి సమావేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు
నాయకుల్ని ప్రజల్ని కలిసేదానికి ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఇది తన క్యాంప్ ఆఫీస్ లో. సడన్ గా యూటర్న్ తీసుకొని దాన్ని మార్చుకున్నారు. అవసరం లేదన్నారు. అవసరం లేదని చెప్పినటువంటి సలహాదారులు ఈ భారీ మూల్యానికి ప్రధాన కారకం. సలహాదారులు ఏం సచ్చా? ఎవరా సలహాదారులు? ఈ పేర్లు ఎందుకులేండి, ఆ సలహాదారులు ఈ భారీ మూల్యానికి ప్రధాన కారకులు. ఎందుకంటే ఒక్క విషయం సార్, నా స్టూడెంట్ రవి అనే ఒక బ్రాహ్మణు ల్యాంకోలో వర్క్ చేస్తాడు. తను 3 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి, మాస్ గారు మీకు శుభవార్త అన్నాడు. ఏంటయ్యా అన్న. లగడపాటి గారు సర్వేలు చేయట్లేదు సార్, వాళ్ళ తమ్ముడు మధు గారు సర్వేలు చేస్తున్నారు. వాళ్ళ మధు గారు ప్రీ పోల్ సర్వేలు చేస్తే కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి, పోస్ట్ పోల్ సర్వేల్లో కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చింది. 109 స్థానాలు మీకు రాబోతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు బయటకు ఇవ్వకుండా ఆపేశామని చెప్పడం జరిగింది. ఇలా ఉన్నటువంటి పబ్లిక్ మూడ్ని ఈవెన్ ఇంట్లో వాళ్ళను కూడా బయటకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడే విధంగా చేసుకోగలిగినటువంటి చాణక్యమేమో ఒకవైపు జరిగింది. ప్రజల్నే నమ్ముకొని ప్రజలే నన్ను గెలిపిస్తారు, ప్రజలకు నేను అన్ని చేశాను, ప్రజలకు నేను సర్వం దారపోశాను, ప్రజలే నాకు అండగా ఉంటారు, ప్రజలే నా స్టార్ క్యాంపెయిన్లు అనుకుంటే ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టారనేది నా అభిప్రాయం. రైట్ సార్. పురుషోత్తమ్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు